మోహన్ బాబుకి టీవీ9 మీద గతం నుంచి కూడా కోపం ఉంది. గతంలో కూడా ఒకసారి టీవీ9 ఆఫీస్కి వెళ్ళి మరి వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నది. ఏది విష్ణు పెళ్లి గురించి అనుకుంటా. ఆ టైంలో పెళ్లికి సంబంధించి వార్త ముందు టీవీ9 బ్రేక్ చేసింది. దాని మీద ఆగ్రహంతో టీవీ9 కార్యాలయానికి వెళ్ళి అక్కడ వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత మళ్ళీ అదే పెళ్లి జరిగింది విష్ణుకి. అది పక్కన పెడితే తాజాగా మళ్ళీ టీవీ9 జర్నలిస్ట్ మీదనే నిన్న దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు. అది చాలా కాలంగా, ఎందుకంటే టీవీ9 కాస్త స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా నిర్మోహమాటంగా చెప్తుంది. అది మోహన్ బాబుకి పెద్ద కష్టం. అర్థం లేకుండా చెప్పేటటువంటి విషయం అయితే ప్రాబ్లం ఉండదు. ఏదో గందరగోళంగా గజిబిజిగా చెప్తే వాళ్ళు సూటిగా స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి అది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి టీవీ9 ప్రత్యేకించి దెబ్బ కొడితే కరెక్ట్ అన్నట్టుంది నిన్న. అందుకని టీవీ9 రంజిత్ మీద దాడి జరిగింది. ఈ దఫా టీవీ9 కూడా కొంచెం స్ట్రాంగ్గానే వ్యవహరించింది. టీవీ9 పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. దాంతోపాటు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా టీవీ9 జర్నలిస్ట్ మీద దాడిని, అట్లాగే మిగతా జర్నలిస్టుల మీద దాడిని ఖండించడంతో పాటుగా బాసటగా నిలుస్తున్నాయి. పోరాటం చివరిదాకా తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కేసులు విత్డ్రా చేసుకోకుండా ఉంటే ఈ న్యాయ పోరాటం దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ లోపుగా అది సినీ పరిశ్రమ, ఇటు వీళ్ళు మధ్యన ఏం జరుగుతుందో చూడాలి.